ఇక ధనురాశి, ఇది 9వ రాశి. మొత్తం 12 రాశులు చివరికి వచ్చేసాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి అనుభవం కష్టఫలదాయకంగా ఉంటుంది. ఇది కొంచెం మళ్ళీ ఇబ్బందికరంగా ఉంది. మనం ఆనందకరంగా చెబితే ఎంత ఉత్సాహంగా కనుబొమ్మలు విస్ఫారితం చేసి ఆహా ఎంత బాగుందో, నాకు నేను పట్టిందల్లా బంగారం ఏంటండి, నేను వెళ్ళి 4 కంకర్రాళ్ళు పట్టుకుంటా అనబాకండి. ఏదో ఆ మాట అన్నాగానే కంకర్రాళ్ళు పట్టుకుని మట్టిగడ్డలు పట్టుకుంటే బంగారం కాదు. అంటే మీరు తలపెట్టినటువంటి కార్యం బాగా చక్కగా నెరవేరి మంచి లాభాన్ని పొందుతారు అని అర్థం. ఇక ఈ రాశి వాళ్ళు, ధనురాశి వారికి మాత్రం కొంచెం కష్టఫలదాయకంగా ఉంటుంది. కొంచెం కష్టపడితే తప్ప ఫలం లభించదు. అంతేకాదు ఊహించినంత లాభాలు వృత్తిలో కానీ వ్యాపారాలలో కానీ రావు. ఆదాయానికి మించిన ఖర్చులు అవుతూ ఉంటాయి. రుణబాధలు, అనుకోకుండా అప్పులు చేయాల్సి వస్తుంది, చేసినవి తీర్చలేరు, దానివల్ల ఇబ్బందులు, అపనిందలు, అవమానాలు, దొంగల భయం. ఈ దొంగల భయం అనడం వల్ల జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 4 రూపాయలు ఉంటే జాగ్రత్తగా చూసుకోవడం, బ్యాంకులో పెట్టుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. అంతేకాదు నమ్మిన వాళ్ళ వల్ల మోసాలు, ప్రతి వ్యవహారంలో కాలాయాపన, వ్యతిరేకత, శుభకార్యాలు తలపెడితే వాటికి మధ్యలో ఆటంకాలు. ఒక్క మాట చెబుతున్నారు పంచాంగకర్తలు, పైకి చెప్పుకోలేని బాధలు. ఆ ఒక్క మాటతో తీసేశారండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఏ పని చేయాలన్నా ముందు ఉత్సాహం ఉండదు వాళ్ళకి. అంటే ఇలా అన్నాం కదా నిరుత్సాహంగా కూర్చోమని కాదండి. దీనికి భయపడాల్సినటువంటి పని లేదు. దాని రెమెడీస్ తర్వాత చెబుతున్నారు మనకి, దాన్ని పాటించండి. నా బతుకింతే, ఈ సంవత్సరం ఇంత అంతా ఇంతే, ముందు ఆచార్య గారు ముందే చెప్పారు అనుకోవద్దు. ఆచార్య గారు చెప్పడం లేదు, పంచాంగకర్తలు ఆయా గ్రహాలను బట్టి చెబుతున్నారు. దానికి ఎలా విరుగుడో కూడా చెబుతున్నారు. లాభం కలిగిన వాళ్ళకన్నా ఇబ్బందులు కలిగే వాళ్ళు తక్షణం వాటిని పాటించండి. పాటించి ఆ దైవ దర్శనం చేసి, ఆ జపాలు చేయించుకుని, ఆ దానాలు చేసి, ఆ స్తోత్రపాఠాలు చదువుకుని చక్కగా ఆ బాధలు తొలగించుకుని శాంతిని పొందండి. ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గురువుకు, శనికి, కేతువుకు జపాలు చేయించండి, దానాలు చేయించండి. అరుణాచలేశ్వరుణ్ణి, కాళహస్తీశ్వరుణ్ణి, విశ్వనాథుణ్ణి దర్శించండి. ఈ మాట అనగానే అయ్యా ముందు అరుణాచలానికి వెళ్ళడానికే మాకు డబ్బులు అవుతాయి, అప్పులు అవుతాయి అన్నారు, దానికే అవుతాయి. సత్యం. అరుణాచల దర్శనం చాలా గొప్పది, కాళహస్తీశ్వర దర్శనం ఇంకా గొప్పది, శ్రీశైల దర్శనం దక్షిణ కాశీ గొప్పది. ముందర ఇంటికి దగ్గరగా ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఇందాకని చెప్పినట్టుగా ప్రార్థన చేయండి. అప్పుడు ఆయన సమస్యలు తీర్చి ఆయనే అరుణాచలమో, కాళహస్తమో, లేకపోతే శ్రీశైలమో, లేకపోతే ఇంకొక మహాద్భుతమైనటువంటి శైవ క్షేత్రానికో మీరు వచ్చేట్టుగా ఆయన చేస్తాడు. ఆయన దర్శనం మీకు కలిగిస్తాడు. అంతేకాదు వీళ్ళందరూ కూడా శని స్తోత్రం చదువుకోవాలి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి. మానసిక శాంతి కోసం అద్భుతమైనది చెబుతున్నారండి. భగవద్గీత చదవాలి, వినాలి. ఏదీ కాకపోతే ఒక పని చేయండి. మహానుభావుడు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఆయన్ని మనం స్మరించుకోవాలండి. ఆయన పాడిన భగవద్గీత ఉంది, అది వినండి చాలు. ఈ మాట వినంగానే భయపడకండి, అట్లా దరిద్రంగా తయారు చేశారు. ఈ ఘంటసాల గారి భగవద్గీతని ఎవరన్నా సరిపోతే ఆ శవాల పక్కన పెట్టి, చివరికి ఘంటసాల భగవద్గీత అంటే శవాల పక్కన పెట్టేది అనేటువంటి దౌర్భాగ్యమైన స్థితిని పట్టుకొచ్చారు. చాలా తప్పు. భగవద్గీత చాలా గొప్పది. భగవద్గీత చదవడం మంచిది, ఘంటసాల భగవద్గీతని వినడం మంచిది. ఎందుకంటే ఎవరన్నా ఇంట్లో పెట్టినా కూడా భగవద్గీతని పెద్దగా ఇరుగు పొరుగు కూడా కొంచెం అనుమానంగా చూస్తున్నారండి. ఏమంటే ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉన్నారా అంటారు. అంటే భగవద్గీత పెద్దగా పార్థాయ ప్రతిబోధితామనంగానే ఎవడో పోయాడు. దయచేసి ఆ ఆలోచనని అందరూ మానుకోవాలి. ఒక భగవద్గీతనే కాదండి, ఏవైనా సరే మనం పారాయణ చేయొచ్చు. ఆ చచ్చిపోయినటువంటి వాడి యొక్క జీవుడు ఉత్తమ లోకాలకు పోవాలని వాడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు కాబట్టి. అందువల్ల
భగవద్గీతని పఠించడం చాలా మంచిది. ఒకవేళ చదవలేని వాళ్ళు వినండి, ఆ అమరగాయకుని అద్భుతమైనటువంటి గళం నుంచి వచ్చిన గీత వినండి, మానసిక శాంతిని పొందండి.